సార్ ఓకే. చిత్తూరులో ఈరోజు షబ్ని అనే ఒక మహిళ, ఒక కానిస్టేబుల్ ఉమామహేశ్వర్ ఇంకో వ్యక్తి వల్ల తనకు అన్యాయం జరిగిందని, తన మీద మానభంగం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫిర్యాదు చేసే పట్టించుకోలేదని చెప్పేసి ఆమె ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఒరిజినల్ నిజానికి ఆమె ఇచ్చిన కంప్లైంట్ పేరుకు మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయ్యింది. ఆమె పైన జరిగిన ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు, ఆమె వాదపూర్వకంగా ఇచ్చిన కంప్లైంట్ మేరకు నిన్న మార్నింగ్ ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఆమె ఎందుకు వెళ్ళి ఆ విధంగా స్టేట్మెంట్ జరిగింది. ఆమె చెప్పిన దానిపైన ఎఫ్ఐఆర్ అయిపోయింది. సమగ్రంగా విచారణ జరుపుతాము. తప్పు చేసిన వ్యక్తులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం. లేదా డిపార్ట్మెంట్ ప్రైమరీ ఎంక్వైరీ చేసి వాళ్ళపైన మిగిలిన తదుపరి చర్యకు ఎస్పీ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము. యాజ్ ఫర్ ఫ్యాక్ట్ దీనిపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు చెప్పిన కేసు కాలేదు, పోలీసు పైన ఇది అవుతుందని ఒక బ్యాడ్ పబ్లిసిటీ, ఒక నెగిటివ్ పబ్లిసిటీ కాకుండా ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మార్నింగ్ 2 గంటలకు మా CCTVs చూసుకున్నా కూడా 11కో 12కో ఎప్పుడో పెట్టినట్లుంది. బట్ 10 గంటలకు ఎఫ్ఐఆర్ అయిపోయింది. మళ్ళీ తిరిగి ఎందుకు పెట్టారో ఏమో ఐడియా లేదు. బట్ డెఫినెట్గా దీని మీద సమగ్ర విచారణ జరిపి తగిన చర్య తీసుకుని యాజ్ ఫర్ ఫ్యాక్ట్స్ ఈ కేసు ఫైల్ చేస్తాం. సార్ ఏ స్టేషన్లో సార్ కంప్లైంట్ ఇచ్చినా? బంగారపాలెం పోలీస్ స్టేషన్. సుమారు 4 months బ్యాక్. ఇప్పుడే ఎఫ్ఐఆర్ తీసుకున్నాము. పెళ్ళి అయిన తర్వాత తన కొన్ని విభేదాల వల్ల భర్తలో దూరంగా ఉంటే ఆ ఇష్యూ పైన వచ్చినప్పుడు ఒక పోలీస్ స్టేషన్లో హోంగార్డ్ అనే అబ్బాయి కొంచెం ఇష్యూ చేశానని చెప్పేసి, తర్వాత ఆ అమ్మాయి దేవేంద్ర అనే ఒక అతనితో లైఫ్లో పిల్లలకు అండగా తోడుగా తనతో సహజీవనం ఉన్నప్పటికీ తనకు సమస్యల వల్ల చనిపోవాలనుకో అని చెప్పేసి మొగిలిఘాట్లోకి ఆ కొండ మీదకి పోయి అక్కడి నుంచి ఈ మోహన్ కుమార్ అనే కానిస్టేబుల్కి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి వచ్చి మత్తుమంది ఏదో కలిపి ఆ 4 months బ్యాక్ చేసి తను మానభంగం చేశా అని చెప్పేసి ఆ అమ్మాయి ఫిర్యాదు. దాని మీద ఏమన్నా పోలీసులు చెప్తే చంపుతామని బెదిరించాలని చెప్పి ఆమె ఫిర్యాదు. దాని మీద ఈరోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు చేస్తాము. పూర్తిగా టెక్నికల్గా ఆల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము, ఎంక్వైరీ చేస్తాము. ఎవరైతే నేరానికి పాల్పడి వాళ్ళపై కఠినంగా శిక్షిస్తాము. ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్ట్స్ పక్కా తేల్చి దానిపైన యాక్షన్ తీసుకుంటాం. ఏ స్టేషన్లో ఇద్దరి మీద కంప్లైంట్ ఇచ్చింది. కిరణ్ హోంగార్డ్ మీద, ఉమాశంకర్ ఇంతకుముందు కూడా ఉమాశంకర్ ఏ స్టేషన్లో ప్రజెంట్ అతను ఉమాశంకర్ కానీ పుంగూరులో పనిచేస్తున్నాడు. ఇది హోంగార్డ్ సార్. కిరణ్ ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఇప్పుడు కనుక్కోవాలి, ఆ అబ్బాయి ప్లేస్ కూడా కనుక్కోవాలి. సార్ ఆ అమ్మాయి ఇప్పుడు వాళ్ళని బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నట్లు మాకు వినిపిస్తుంది. ప్రాథమిక సాక్ష్యాలు చిక్కిన ఇప్పుడే ఎఫ్ఐఆర్ అయింది కదా, ప్రైమరీ సాక్ష్యాలు చిక్కిన వెంటనే రిపోర్ట్ పంపిస్తాము. దీని మీద కూడా ఎఫ్ఐఆర్ మీద రిపోర్ట్ పంపిస్తాము. డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. ఏమాత్రం ఫ్యాక్ట్ ఉన్నా ఇంకా కఠినంగా అన్ని రకాలుగా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పెట్టి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అది చెప్తున్నా కదా, పక్కా నిజాలు వెలికి తీసి డెఫినెట్ యాక్షన్. ఎవరైనా డిపార్ట్మెంట్ వ్యక్తి అయినా ఎవరైనా కానీ చట్టానికి అతీతులు కాదు. చట్ట పరిధిలో లేకోకుండా ఏమాత్రం ఎక్కువ చేసినా కూడా డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది. ఇందులో ధ్యానించుకొని తర్వాత ప్రెస్ మీట్లో అన్నీ కూడా ప్రజెంట్ వాళ్ళని సస్పెండ్ చేసేది జరిగింది సార్. ఇంకా లేదు. ఇప్పుడు ఈరోజు 10 గంటలకు ఎఫ్ఐఆర్ అయింది, 1 గంటకి అయింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ తీసుకొని దీని పెడుతున్నాము. డెఫినెట్గా ఆఫ్టర్ ఎంక్వైరీ ప్రైమరీ రిపోర్ట్ పంపిస్తాము ఆఫీసర్స్కు. దాంతో డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది. పోలీసులే చెప్పుకోకుండా ఏదైనా ఇష్యూ చెప్తే ఉంటుంది. జనరల్గా చాలా కామెంట్ చేస్తుంటారు, పలానా వ్యక్తి పలానా ఇష్యూ రకంగా ఏదైనా చెప్తే ఏమన్నా చేయగలం తప్ప జనరలైజ్ చేసి చెప్పే మాటలకు చెప్పడము అంత కరెక్ట్గా అనిపించుకోండి. అది సార్